తిరుపతిలో తిరుమల దేవస్థానానికి సంబంధించి ఆ రోజున ధర్మ పోరాట దీక్ష చేస్తా కొన్ని కోట్ల రూపాయలని ఆ తిరుపతి ఫండ్ నుంచి కూడా చంద్రబాబు గారు తీసుకున్నారనేటువంటిది కూడా మనందరం కూడా చూసాం. ఆ తర్వాత కరోనా వచ్చింది, చూసాం. ఆ పాండమిక్ ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. చాలా దేవాలయాలు కూడా క్లోజ్ అయిపోయినాయి. చాలా దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులకి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ దేవాలయ శాఖ ద్వారా ఆన్లైన్లో 31,017 మందికి అర్చకులకి 15 కోట్ల రూపాయలని జగన్ గారి యొక్క ప్రభుత్వం అందించింది, మానవత్వం చూపింది అనేటువంటిది కూడా చంద్రబాబు గారు కానీ మన పచ్చ మీడియా కానీ ఒకసారి గుర్తించాలి. తర్వాత టీటీడీ దేవస్థానంలో హిందూ ధర్మ వ్యాప్తి కోసమని హిందూ ఘనా పార్టీలు కూడా ఆ రోజున వేతనాలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన మాట వాస్తవం. అంతేగా ఇప్పటి వరకు కూడా బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 260 కోట్లు మాత్రమే అందిస్తే ఇవాళ జగన్ గారి ప్రభుత్వం వచ్చేసి 131,184 మందికి 780 కోట్ల రూపాయలని ఈ 58 నెలల్లో పంచిపెట్టింది.